ఆ ఫ్రిడ్జ్ లో 18 రోజులు శవాన్ని ముక్కలు చేసి పెట్టారు. అయితే దాచింది ఎవరు, దాచి వాటితో ఏం చేశారు? శ్రద్ధ వాకర్ మహారాష్ట్రలోని పల్ఘర్ నుండి జాబ్ కోసం ముంబై వచ్చిన ఒక నార్మల్ అమ్మాయి. పెద్ద జాబ్స్ ఏమీ రాకపోవడంతో కాల్ సెంటర్ లో జాయిన్ అయింది. అక్కడ ఉన్న మిగతా వాళ్ళలాగానే తను కూడా ఒక డేటింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసి నచ్చిన వాళ్ళని స్వైప్ చేయడం స్టార్ట్ చేసింది. అలా అదే డేటింగ్ యాప్ లో పరిచయమైన అబ్బాయి పేరు అఫ్తాబ్. స్టార్టింగ్ లో జస్ట్ డేట్స్ గానే కలుస్తూ ఉన్న వీళ్ళిద్దరూ కూడా స్లోగా ఫ్రెండ్స్ అవడం అండ్ తర్వాత లవ్ లోకి వెళ్ళడం కూడా జరిగింది. ఇద్దరి రిలీజియన్స్ వేరైనా కానీ ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. సో దానికోసం అని చెప్పి ఇంట్లో నుండి ఢిల్లీ వెళ్ళిపోయారు. పెళ్లి చేసుకోలేదు కానీ అప్పటికి చాలా ఇయర్స్ కలిసి లివింగ్ లోనే ఉన్నారు. శ్రద్ధ వెళ్ళిపోయిందనే కోపంలో ఇంట్లో వాళ్ళు సరిగ్గా మాట్లాడే వాళ్ళు కూడా కాదు, జస్ట్ అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడేవాళ్ళు. అయితే సడన్ గా జూలై 2022న అఫ్తాబ్ కి అండ్ శ్రద్ధకి గొడవ జరిగి ఆమె అతని దగ్గర నుండి వెళ్ళిపోయింది. అఫ్తాబ్ తన కోసం కాల్స్ చేస్తున్నా కానీ ఆమె దగ్గర నుండి మాత్రం ఆన్సర్ రావట్లేదు. అయితే సడన్ గా 7th నవంబర్న శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా ఆమెకి కాల్ చేసింది కానీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కంగారు పడి ఆమె ఫాదర్ కి కూడా కాల్ చేసి అడిగింది కానీ ఆయన అసలు ఏమీ తెలియదు అని చెప్పాడు. దాంతో ఇప్పుడు ఆ అమ్మాయి అండ్ ఆ ఫాదర్ కూడా కంగారు పడుతూ ఉన్నారు. ఎందుకంటే అఫ్తాబ్ కి అండ్ శ్రద్ధకి రెగ్యులర్ గా గొడవలు జరుగుతూ ఉండేవి. సో అతను ఏమైనా చేసి ఉంటాడేమో అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాంతో పోలీసులు అతన్ని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో పాటు ఆమె మొబైల్ ని కూడా ట్రాక్ చేస్తూ ఉండగా ఆ మొబైల్ లాస్ట్ టైం ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఆన్ లో ఉంది అని తెలిసింది. ఆ మొబైల్ అయితే దొరకలేదు కానీ ఢిల్లీలో ఉండాల్సిన శ్రద్ధ మొబైల్ ముంబై దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర ఆ మొబైల్ లాస్ట్ ఆన్ లో ఉంది అని తెలిసింది. సో అక్కడికి ఎలా వచ్చింది అనుకుంటూ ఉండగానే ఈ కేసులో ఒక్కో విషయం కూడా డార్క్ టర్న్ తీసుకుంటూనే ఉంది. అండ్ ఫైనల్లీ పోలీసులకి తెలిసిన విషయం ఏంటంటే మొన్నటి వరకు ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న ఈ అమ్మాయి చనిపోయి అప్పటికి 6 నెలలైంది. అది కూడా ఆమెను చంపేసిన రిగ్రెట్ లేకుండా, కనీసం దొరికిపోతానే భయం కూడా లేకుండా ఆమెను చంపిన అతను ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిని రిలాక్స్డ్ గా అమ్మాయి శవాన్ని 35 ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి 18 రోజులు అందులోనే ఉంచి ఈ అమ్మాయి తలని ఫ్రిడ్జ్ మధ్యలో పెట్టి దాని పక్కనే తినే ఫుడ్ ఐటమ్స్ ని కూడా పెట్టుకుని అదే ఫ్రిడ్జ్ ని డైలీ నీడ్స్ కోసం యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఎవరు ఈ అమ్మాయిని ఇంత దారుణంగా చంపింది? ఎవరు ఈ శ్రద్ధ? డేటింగ్ యాప్ లో పరిచయమైన పర్సన్ కోసం ఫ్యామిలీని ఎందుకు వదిలేసింది? వీళ్ళిద్దరి స్టోరీ ఏంటి? ఆ అమ్మాయిని 6 నెలల క్రితం చంపేస్తే ఎందుకు ఎవ్వరికీ తెలియలేదు? ఎలా చనిపోయిన అమ్మాయి మిస్ అయ్యే ముందు కూడా అందరితో మాట్లాడింది? 6 నెలల క్రితం జరిగిన హత్యని పోలీసులు ఎలా సాల్వ్ చేశారు? అసలు ఆమె నిజంగా ఎప్పుడు చనిపోయింది? ఇలా చాలా విషయాలు ఉన్నాయి వీడియోలో. సో మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ చంపింది ఎవరు అని చెప్పి నేను చెప్పే లోపు మీరు గెస్ చేస్తే కమెంట్స్ లో చెప్పండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా, ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. 1990 మహారాష్ట్రలోని వసాయిలో వికాస్ అనే ఒక ఎలక్ట్రిక్ షాప్ రన్ చేసే ఇతనికి సుమానా అనే ఆమెతో పెళ్లి అయ్యి 2 పిల్లలు ఉన్నారు, శ్రద్ధ అండ్ శ్రీజయ్. ఫ్యామిలీ చాలా నార్మల్ గా ఉండేది కానీ సడన్ గా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా దూరంగా ఉండడం స్టార్ట్ చేశారు. అఫీషియల్ గా డివోర్స్ తీసుకోలేదు కానీ దూరంగానే ఉండేవాళ్ళు. సుమన గారే శ్రద్ధని అండ్ శ్రీజయ్ ని కూడా పెంచారు. అయితే వన్స్ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ముంబై వెళ్ళిపోయి జాబ్స్ చేస్తున్నారు అని చెప్పి ఆమె కూడా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుని 2018లో ముంబై షిఫ్ట్ అయిపోయింది. హాస్టల్లో ఉంటూనే జాబ్ ట్రయల్స్ చేస్తుంది అండ్ అలాగే ఒక చిన్న కాల్ సెంటర్ లో జాబ్ లో జాయిన్ అయింది. ఈమె ఎలా అంటే ఎక్స్ప్లోర్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడేది అండ్ ఎప్పుడు అందరితో కలిసి ఉండడానికి ఎక్కువ ఇష్టపడేది. అయితే ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడికి వచ్చినా కానీ బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొస్తున్నారు, ఈమెకి ఎవరు లేరు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన సజెషన్ డేటింగ్ యాప్. ఫస్ట్ లో అంత ఎక్కువ యూజ్ చేయకపోయినా కానీ స్లోగా వాడటం స్టార్ట్ చేసింది. అలా అందులో ఆమెకి పరిచయమైన పర్సన్ అఫ్తాబ్. అయితే అఫ్తాబ్ తో మాట్లాడుతూ ఉండగా తను హోటల్ మేనేజ్మెంట్ చేసి ఒక చోట చెఫ్ గా కూడా చేసి ఇప్పుడు ఒక MNCకి సంబంధించిన కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నాడని తెలిసింది. దాంతో శ్రద్ధ తనకి కూడా అక్కడ ఏమైనా జాబ్ దొరుకుద్దేమో అని చెప్పి అడిగింది. ప్రీవియస్ గా పనిచేసే కంపెనీలానే శాలరీ ఉన్నా కానీ పెద్ద కంపెనీ అని ఒకే ఒక రీజన్ తో షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి వీళ్ళిద్దరూ కూడా చాలా ఎక్కువగా కలిసి తిరగడం స్టార్ట్ చేశారు అండ్ ఓన్లీ కొన్ని మంత్స్ లోనే ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారు. ఎంతలా అంటే శ్రద్ధ ఇంకా తన ఫ్రెండ్స్ తో కాకుండా ఓన్లీ అఫ్తాబ్ తోనే
బయటికి వెళ్లేది. అండ్ తర్వాత ఇద్దరు రిలేషన్షిప్ లో కూడా వెళ్లారు. అయితే వీళ్ళ ఇద్దరి రిలీజియన్స్ వేరైనా కానీ ఎలా అయినా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఈ రిలేషన్ ని ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు లివ్ ఇన్ లో ఉందామని డిసైడ్ అయ్యారు. ఎగ్జాక్ట్ గా 2019 టైంలో శ్రద్ధ తన మదర్ దగ్గరికి హాలిడేస్ అని వచ్చింది. అలా వచ్చినప్పుడే ఆమె మదర్ ని కూర్చోబెట్టి ఇలా తనకి అఫ్తాబ్ అనే అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా వాళ్ళ మదర్ సీరియస్ అయిపోయి ఈమె ఫాదర్ వికాస్ ని కూడా ఇంటికి పిలిపించారు. ఇద్దరు కూడా ఈ లవ్ కి ఒప్పుకోలేదు. వీళ్ళకి ఉన్న ఓన్లీ ప్రాబ్లం అఫ్తాబ్ ముస్లిం అవడం. సో డైరెక్ట్ గా ఆమెకి చెప్పేశారు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు, ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి. ఇది విని శ్రద్ధ చాలా ఏడ్చేసింది. అండ్ ఆమె మదర్ తో ఇంట్లో నుండి వెళ్లిపోతున్నా నేను అఫ్తాబ్ తోనే కలిసి ఉంటా అని చెప్పి లగేజ్ తీసుకుని సేమ్ డే ముంబై వచ్చేసింది. అండ్ అఫ్తాబ్ తో కలిసి ముందుగా అనుకున్నట్టే లివ్ ఇన్ లో ఉండడానికి ఫ్లాట్ కూడా చూసుకుని ఇద్దరు అక్కడికి మూవ్ అయిపోయారు. శ్రద్ధ ఈ పని చేసింది అని చెప్పి ఫస్ట్ అయితే ఆమె మదర్ అండ్ బ్రదర్ ఈమెకి నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేశారు. కానీ అయినా వినకపోవడంతో ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఆమెతో మాట్లాడేవాళ్ళు కాదు. అయితే ఎగ్జాక్ట్ గా జాన్ 2020న శ్రద్ధ వాళ్ళ మదర్ చనిపోయారు. దాంతో ఆమె మళ్ళీ తన ఇంటికి వచ్చింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రద్ధ చేసిన పని వల్ల ఆమె మదర్ తట్టుకోలేక హెల్త్ పాడు చేసుకుని చనిపోయారు అని చెప్పి ఈమెని తిట్టేశారు. వన్స్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయ్యాక ఆమె తిరిగి ముంబై వచ్చేసింది. స్టిల్ ఇప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ లో లేదు. బట్ ఈమె బ్రదర్ అండ్ ఫాదర్ మాత్రం శ్రద్ధ పెట్టే స్టేటస్లు అండ్ పోస్ట్లని చూసి ఆమె బానే ఉంది అనుకునేవాళ్ళు. అప్పుడప్పుడు ఆమె ఫ్రెండ్స్ కి కూడా కాల్ చేసి శ్రద్ధ గురించి అడుగుతూ ఉండేవాళ్ళు. అయితే కరెక్ట్ గా 2021లో వీళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. ఎగ్జాక్ట్ గా అలాంటి ఒక గొడవ మధ్యలోనే ఆమె ఫాదర్ కాల్ చేశారు. అప్పటి వరకు గొడవ పడి ఉన్న శ్రద్ధ ఆమె ఫాదర్ కి గొడవల గురించి మొత్తం చెప్పుకుని ఏడ్చింది. అది విన్న వికాస్ గారు తనని ఇంటికి వచ్చేయమని చెప్పి మళ్ళీ అడిగారు. కానీ శ్రద్ధ మాత్రం తనకి అఫ్తాబే కావాలి, గొడవ పడినా కానీ తనే వచ్చి సారీ చెప్తాడు అని చెప్పింది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ట్రిప్స్ కి వెళ్తూ. అయితే 2022 స్టార్టింగ్ లో ఏం జరిగింది అంటే అఫ్తాబ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇతను ఎవరో అమ్మాయితో లివ్ ఇన్ లో ఉంటున్నాడు అని తెలిసిపోయింది. దాంతో ఇతని ఇంట్లో కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. ఇక్కడ కూడా సేమ్ రిలీజియన్ ఇష్యూ. అండ్ ఇతనికి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, మళ్ళీ మీరు ఇద్దరు కలవకూడదు అని చెప్పి. అఫ్తాబ్ తిరిగి ముంబై వచ్చాక ఇప్పుడు ఇద్దరు విడిపోవడం అనే కాన్సెప్ట్ మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. కానీ శ్రద్ధకి విడిపోవడం ఇష్టం లేదు. అఫ్తాబ్ కూడా ఇక్కడే ఉంటే మా వాళ్ళు వచ్చి మనల్ని సపరేట్ చేసేస్తారు అని చెప్పి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా ఢిల్లీ వెళ్ళిపోదాం అన్నాడు. అక్కడికి వెళ్లి ఇద్దరు జాబ్స్ చూసుకుంటే ఈజీగా దొరికేస్తాయి అని చెప్పి ఇద్దరు కూడా ముంబై నుండి ఢిల్లీ షిఫ్ట్ అవడానికి ప్లాన్ చేసుకున్నారు. కరెక్ట్ గా May 7th కి వాళ్ళిద్దరూ ఢిల్లీ రీచ్ అయ్యి సౌత్ ఢిల్లీలో ఉన్న ఛతర్పూర్ లో ఒక చిన్న ఫ్లాట్ ని రెంట్ కి తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ లో ఆమె ఫాదర్ ఆమెతో సెకండ్ టైం మళ్ళీ కాల్ మాట్లాడాడు. ఇప్పుడు కూడా వీళ్ళ ఇద్దరి మధ్యలో చిన్న గొడవ జరుగుతూ ఉండగానే కాల్ చేశాడు. వన్స్ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసే వరకు కూడా ఆమె ఫాదర్ కి శ్రద్ధ కనబడకుండా పోయింది అనే విషయం తెలియలేదు. వెంటనే ఆయన శ్రీజయ్తో కలిసి ముంబైలో కంప్లైంట్ ఇవ్వడానికి అని చెప్పి వెళ్లారు. ముంబై పోలీస్ వాళ్ళకి క్లియర్ గా చెప్పారు, వాళ్ళు ప్రెసెంట్ ఉంటున్నది ఢిల్లీలో కాబట్టి కేసు అయితే మేము ఫైల్ చేస్తాం, కానీ ఆ కేసుని ఢిల్లీకే పంపుతాం అని చెప్పి. దానికి ఒప్పుకుని ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగితే ఆయన చెప్పిన పేరు అఫ్తాబ్ది. ఆయన 2 సార్లు కాల్ చేసినప్పుడు కూడా వీళ్ళ మధ్యలో గొడవ జరగడంతో వాళ్ళు హ్యాపీగా లేరు అని చెప్పి అతని మీద డౌట్ ఉంది, ఏమైనా చేసి ఉంటాడేమో అని చెప్పి కేసులో మెన్షన్ చేశారు. కేసు ఢిల్లీ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. శ్రద్ధ ఛతర్పూర్ లో ఉంటుంది అని ఆమె సోషల్ మీడియా పోస్టులు బట్టి తెలుసుకున్న పోలీసులు ఆ ఏరియాకి వెళ్లి అక్కడ నుండి అఫ్తాబ్ మొబైల్ ని ట్రేస్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఫైనలీ B93/1 అనే ఇంటి దగ్గర అతని మొబైల్ ఉన్నట్టు తెలిసి వెళ్లి డోర్ నాక్ చేశారు పోలీసులు. డోర్ ఓపెన్ చేసిన అఫ్తాబ్ కి ఏం జరుగుతుంది అని తెలియలేదు. పోలీసులు ఇక్కడ శ్రద్ధ అని ఎవరైనా ఉన్నారా అని అడిగారు. దానికి అఫ్తాబ్ చెప్పిన ఆన్సర్ ఇక్కడే ఉండేది, బట్ ఇప్పుడు లేదు, కొన్ని మంత్స్ బ్యాక్ ఇక్కడ నుండి ముంబై వెళ్ళిపోయింది అని చెప్పాడు. పోలీసులకి డౌట్ వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది సడన్ గా అని చెప్పి అడిగితే దానికి అఫ్తాబ్ చెప్పిన ఆన్సర్ అతనికి ఆమెకి చిన్న ఇష్యూ వచ్చి ఇంకా మళ్ళీ వెనక్కి రాను అని చెప్పి తను ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. అండ్ నేను అప్పటికి చాలా సార్లు ఆమెని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ తను మాత్రం రెస్పాండ్ కాలేదు అని చెప్పాడు. దాంతో పోలీసులకి ఇప్పుడు డౌట్ ఆమె ఫాదర్ మీదకి వెళ్ళింది. ఎందుకంటే ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ రిలేషన్షిప్స్ లో కూతురు వేరే రిలీజన్ అతనితో పేరెంట్స్ కి ఇష్టం లేకుండా ఉండి ఇప్పుడు మిస్ అయిపోయింది అంటే ఫ్యామిలీ వాళ్ళే ఏమైనా చేశారేమో అని చెప్పి ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు పోలీస్ దగ్గర ఉన్న థియరీ ఏంటంటే వీళ్ళిద్దరి రిలేషన్షిప్ వాళ్ళ నాన్నకి అసలు ఇష్టం లేదు. అండ్ ఒక రకంగా తన వైఫ్ చనిపోవడానికి కారణం శ్రద్ధని అనే కోపం లోపలే పెట్టుకుని ఉన్నాడు. దాంతో గొడవ పడి ఇంటికి వెళ్ళిపోయిన శ్రద్ధని ఎవ్వరికీ తెలియకుండా చంపేసి మాయం చేశాడు. అండ్ ఆ శవాన్ని మాయం చేసే ప్రాసెస్ లోనే ఏదైనా ట్రైన్ ట్రాక్ పక్కన మొబైల్ పడేసి శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేయగానే ఏమీ తెలియనట్టు అతను కూడా వెతుకుతున్నట్టు
పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. అండ్ తర్వాత ఈ కేసుని ఎవరో ఒకరి వైపు నడిపించాలి కాబట్టి ఆల్రెడీ అఫ్తాబ్ అండ్ శ్రద్ధకి గొడవలు ఉన్నాయి అని చెప్పి ఇతనికి అండ్ ఆమె ఫ్రెండ్స్ కి కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చి సాక్ష్యం చెప్తారు అని చెప్పి అఫ్తాబ్ మీద కేసు వెళ్లేలా చేసి ఉంటాడు అని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు. మీరు కూడా ఇతనే చేసి ఉంటాడు అని గెస్ చేశారా? పోలీసులకి ఇతని మీద డౌట్ మాత్రమే ఉంది కానీ ప్రూఫ్స్ లేవు. సో ఫస్ట్ శ్రద్ధ కాల్ రికార్డ్స్ అండ్ మొబైల్ ని ట్రేస్ చేస్తే ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంది అండ్ ఆమె ముంబై రిటర్న్ వచ్చిందా అనేది ఒక క్లారిటీ వస్తే కేసుని ఫర్దర్ గా మూవ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ వన్స్ కాల్ రికార్డ్స్ రాగానే పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ కాల్ రికార్డింగ్స్ లో లాస్ట్ 6 months లో అసలు శ్రద్ధ ఎవ్వరితో కూడా కాల్ మాట్లాడలేదు. మిస్డ్ కాల్స్ ఉన్నాయి కానీ ఎవ్వరితో డైరెక్ట్ గా కాల్ మాట్లాడలేదు. ఓన్లీ మెసేజెస్ లో మాత్రమే తన ఫ్రెండ్స్ లో కొంతమందితో మాట్లాడింది. అండ్ ఇదే రిపోర్ట్ లో పోలీసులకి అన్యూజువల్ గా అనిపించిన ఇంకో విషయం ఏంటంటే 6 నెలలుగా ఒక్కసారి కూడా అఫ్తాబ్ శ్రద్ధకి కాల్ చేయలేదు. కానీ అఫ్తాబ్ కన్ఫెషన్ లో అతను శ్రద్ధ వెళ్లిపోయాక చాలా సార్లు ఆమెతో మాట్లాడడానికి ట్రై చేశాను కానీ తను వినలేదు అని చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే కాల్స్ లేవు. అంతేకాదు దీని గురించి అఫ్తాబ్ ని అడగడం స్టార్ట్ చేశారు పోలీసులు. దాంతో అతను సడన్ గా హిందీలో కాకుండా ఇంగ్లీష్ లో పాష్ గా సమాధానాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. పోలీసులకి డౌట్ ఇప్పుడు ఇతని మీదకి వెళ్ళింది. ఇతన్ని సీరియస్ గా ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఫైనల్లీ అసలు శ్రద్ధకి ఏమైంది అని క్లియర్ గా చెప్పాడు. ఏంటంటే వీళ్ళ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పే కదా, ఆ గొడవలు జరగడానికి రీజన్ శ్రద్ధ అఫ్తాబ్ ని పెళ్లి చేసుకోమని అడగడం. అలా అడిగినప్పుడు అఫ్తాబ్ ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ చెప్తూ ఉండడంతో ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉండేవి. ఎగ్జాక్ట్ గా అలాగే May 18th కూడా వీళ్ళ మధ్యలో ఈ పెళ్లి టాపిక్ వచ్చింది. అప్పటికి ఢిల్లీ వచ్చి 10 days మాత్రమే అవుతుంది. అండ్ కొత్త ఇంటికి వచ్చాక అప్పటికి చాలా సార్లు శ్రద్ధ ఇంకా ఇక్కడి వరకు వచ్చేసాం కదా, ఎలాగో ఇప్పటికీ చాలా ఇయర్స్ నుండి కలిసే ఉంటున్నాం, ఇక మీద భార్యాభర్తలుగా కలిసి ఉందామని అడిగింది. కానీ ప్రతిసారి కూడా ఇప్పుడు బానే ఉన్నాం కదా, ఏమైంది ఇలా ఉంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీనెస్ ని పోగొట్టుకుందామా అని అనేవాడు. దీని మీద గొడవలు అవుతున్న టైంలో 18th May రోజు ఈవినింగ్ టైం శ్రద్ధ అఫ్తాబ్ ఫోన్ ఓపెన్ చేస్తే అందులో వీళ్ళు కలిసిన అదే డేటింగ్ యాప్ ని అఫ్తాబ్ ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ దీని మీద కూడా వాళ్ళకి చాలా గొడవలు జరిగాయి. కానీ అతను ఆపేసా అని చెప్పాడు. కానీ ఇప్పుడు స్టిల్ అతని మొబైల్లో కనిపించేసరికి ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. అండ్ అందులో 2 అమ్మాయిలతో అయితే చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు. ఇది చూసిన శ్రద్ధ ఇంకా చాలా పెద్ద గొడవ చేసింది. ఒక పక్కన తనని పెళ్లి చేసుకోవట్లేదు అని, ఇంకో పక్కన ఇలా వేరే అమ్మాయిలతో డేట్స్ కి వెళ్తూ తన దగ్గర దాయడం అనే దాని మీద చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవ వాళ్ళిద్దరూ కొట్టుకునే వరకు వెళ్ళింది. అఫ్తాబ్ శ్రద్ధ గొంతు పట్టుకుని చాలా గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. శ్రద్ధ తనని తను కాపాడుకోవడానికి అతన్ని కొడుతున్నా కానీ అతను వదలలేదు. అతని చేతి వేళ్ల మధ్యలో నుండి శ్రద్ధ ప్రాణం పోవడం అతనికి క్లియర్ గా తెలుస్తుంది. కానీ వదలలేదు. కొంచెం సేపుకే శ్రద్ధ చనిపోయింది. వన్స్ ఆమె కదలడం ఆగిపోయిన తర్వాత అతను వదిలేసి పక్కకి వచ్చి కూర్చున్నాడు. ఇది జరిగింది యాక్సిడెంటల్ గా అయినా కానీ అతనిలో కొంచెం కూడా పానిక్ లేదు. ఇప్పుడు ఈమె చనిపోయింది, ఏం చేయాలి అనే భయం లేదు. మేబీ అతనికి ఈమెని చంపాలి అని ముందు నుండే ఉందేమో మరి, అందుకే నెక్స్ట్ ఏమవుద్ది అని కూడా ఆలోచించట్లేదు. యూజువల్ గా ఎవరైనా క్రిమినల్స్ హత్య చేస్తే నెక్స్ట్ ఈ శవాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తారు కదా, కానీ ఇతను మాత్రం చాలా కామ్ గా కూర్చుని మొబైల్ ఓపెన్ చేసి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇంట్లో శవం ఉంది అని వచ్చిన డెలివరీ పర్సన్ చూస్తాడు అనే భయం కూడా లేకుండా అతని దగ్గర నుండి ఆర్డర్ తీసుకుని దాన్ని తిని శ్రద్ధ శవం బెడ్ మీద పడి ఉంటే దాన్ని పక్కకి లాగి కింద పడేసి అదే రూమ్ లో నిద్రపోయాడు. కొంచెం సేపు తర్వాత నిద్ర లేచి ఫస్ట్ అయితే కింద ఉన్న ఆమె శవాన్ని తీసుకుని వెళ్లి వాష్రూమ్ లో పెట్టి తర్వాత వచ్చి కూర్చుని గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా ఒక శవాన్ని మాయం చేయాలి, ఎలా ఇంట్లో మొత్తం కూడా క్లీన్ చేయాలి, ఎలా శవాన్ని స్మెల్ రాకుండా చేయాలి అని చెప్పి మొత్తం వెతికి మళ్ళీ వెళ్లి ప్రశాంతంగా పడుకున్నాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేవగానే మార్కెట్ కి వెళ్లి కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుక్కుని తెచ్చుకున్నాడు. అండ్ వాటితో పాటు ఎలక్ట్రిక్ స్టోర్ కి వెళ్లి ఒక రిఫ్రిజిరేటర్ ని కూడా ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. వాళ్ళు ఆ రిఫ్రిజిరేటర్ ని ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పారు. 11 AM గల రిఫ్రిజిరేటర్ ఇంటికి వచ్చేసింది. బాత్రూమ్ లో శవాన్ని పెట్టుకుని కూడా అతను తన ఇంటి లోపలికి మనుషులు వచ్చినా కానీ చాలా కామ్ గా ఉన్నాడు. ఇప్పుడు బాత్రూమ్ లోకి వెళ్లి ఆమె శవాన్ని ముక్కలుగా కట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బాడీ పై పార్ట్స్ ని కట్ చేస్తున్నాడు. తలని సపరేట్ చేసేసాడు. తర్వాత చేతుల్ని ఇలా ఒక్కో పార్ట్ ని కట్ చేసి ఆ ముక్కలన్నీ కూడా బ్లాక్ కలర్ డస్ట్బిన్ బ్యాగ్స్ లో వేసి పక్కన పెడుతున్నాడు. అలా కట్ చేస్తూ ఉండగా సడన్ గా అతని ఫింగర్ కూడా కట్ అయింది. దాంతో అతను దగ్గరలో ఉన్న ఒక చిన్న క్లినిక్ కి వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకుని వచ్చాడు. అప్పటి వరకు అతను శ్రద్ధ శవాన్ని కేవలం సగం మాత్రమే కట్ చేయగలిగాడు. ఇంకా కింద పార్ట్ ఉంది. ఈ బ్యాగ్స్ అన్నిటిని కూడా క్లీన్ గా కడిగి రిఫ్రిజిరేటర్ లో పెట్టాడు. ఆ మిగిలిన పార్ట్ ని మొత్తానికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్లి స్నానం చేసి తిని పడుకున్నాడు. నెక్స్ట్ డే ఏమీ తెలియనట్టు ఆఫీస్ కి వెళ్లి ఈవినింగ్ వచ్చాక ఆ మిగిలి ఉన్న కింద పార్ట్ ని బయటికి తీసి ఫ్రోజన్ అయిన దాన్ని షవర్ కింద పెట్టి అది నార్మల్ అయ్యాక కట్ చేసి
మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఫైనలీ 20th మేకి అతను మొత్తం శ్రద్ధని 35 ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఇప్పుడు వాటితో ఏం చేద్దామని ప్లాన్ చేశాడు అంటే ప్రతిరోజు అర్ధరాత్రి 2ంటికి లేచి 2 బ్యాగ్స్ ని తీసుకుని బయటికి వెళ్ళేవాడు. అలా వెళ్లి సంబంధం లేని 2 ప్లేసెస్ లో దాన్ని పడేసి వచ్చి మళ్ళీ పడుకునేవాడు. వీళ్ళకి దగ్గరలోనే ఒక ఫారెస్ట్ ఏరియా ఉండడంతో ఇతని పని ఇంకా ఈజీ అయింది. ప్రతిరోజు నైట్ ఇదే చేసేవాడు. అంతేకాదు ఇది చేస్తూ ఉండగానే నార్మల్ గా అమ్మాయిలని కలుస్తూ ఉండేవాడు. అండ్ ఇంకా స్టిల్ కొన్ని బ్యాగ్స్ ఫ్రిడ్జ్ లోనే ఉండగా ఆ డేటింగ్ యాప్ లో పరిచయమైన ఒక అమ్మాయిని ఇంటికి కూడా రమ్మన్నాడు. ఆ అమ్మాయి వస్తా అన్న టైంకి కరెక్ట్ గా ఫ్రీజ్ అయిపోయి ఉన్న బ్యాగ్స్ ని తీసుకెళ్లి షెల్ఫ్ లో పెట్టి ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ గా కడిగాడు. అదే ఫ్రిడ్జ్ లో ఉన్న మిల్క్ తో ఆ అమ్మాయి టీ కూడా పెట్టి తెచ్చింది. కానీ ఆ అమ్మాయికి ఏ మాత్రం కూడా డౌట్ రాకుండా మేనేజ్ చేశాడు. ఆ అమ్మాయి వెళ్లిపోగానే మళ్ళీ ఆ బ్యాగ్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. అన్ని బ్యాగ్స్ ని పడేశాడు. కానీ పోలీసులు చెప్పేదాని ప్రకారం అయితే అతను శ్రద్ధ తలని అదే ఫ్రిడ్జ్ లో కింద కనిపించేలా పెట్టాడంట. అండ్ అన్నిటికన్నా లాస్ట్ పడేసింది ఆ తలనే అంట. ఫైనలీ June 6th ఆ తలని తీసుకెళ్లి అడవిలో దూరంగా యానిమల్స్ తినేసేలాగా పడేసి వచ్చాడు. ఇప్పుడు శ్రద్ధ బ్రతికే ఉంది అని నమ్మించడానికి ఇతనే శ్రద్ధ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అండ్ మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం చేసేవాడు. అయితే ఫైనలీ 6 months తర్వాత ఇంకా శ్రద్ధని కంప్లీట్ గా క్లోజ్ చేద్దామని చెప్పి అతను ఢిల్లీ నుండి ముంబై వస్తున్న టైంలో మొబైల్ ని విసిరేశాడు. ఇప్పుడే ఆమె ఫ్రెండ్స్ కాల్ చేసి కంగారు పడి వాళ్ళ ఫాదర్ కి ఇన్ఫార్మ్ చేయడంతో ఈ కేసు బయటకు వచ్చింది. అండ్ పోలీసులు ఫైనల్లీ కేస్ ని సాల్వ్ చేయడం కూడా జరిగింది. కానీ అప్పటికే 6 months అయిపోవడంతో కొన్ని పార్ట్స్ అండ్ బోన్స్ ని మాత్రమే రికవర్ చేయగలిగారు. ప్రస్తుతానికి ఇతన్ని తీహార్ జైల్లో ఉంచారు. కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. కేసు నడుస్తుంది. ఈ కేసు మొత్తం విన్నారు కదా. ఒకవేళ మీరు జడ్జి అయితే అతనికి ఏం పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ కేసులో నా సజెషన్ ఏంటంటే డేటింగ్ యాప్స్ వాడడం వాడకపోవడం అనేది మీ పర్సనల్ చాయిస్. కానీ ఒకవేళ వాడితే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రమే కలవండి. అండ్ వాళ్ళ గురించి పూర్తిగా తెలియకుండా క్లోజ్ అవ్వకండి. అంతేకాదు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే సిటీస్ లో ఉంటే మెసేజెసే కాకుండా అప్పుడప్పుడు కాల్స్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కుంటూ ఉండండి. బీ సేఫ్. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.